రైట్ లెట్స్ సీ 30 MCQs ప్రోగ్రాంలో బోర్డ్ స్ట్రీమ్ సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాము. సో కొంచెము మనం మోడరేట్ నుండి టఫ్ లెవెల్కి ఇచ్చాము, ఎందుకంటే అప్పుడప్పుడు క్వశ్చన్స్ కొంచెం టఫ్ అడుగుతున్నాడు. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ టైమ్ అండ్ డిస్టెన్స్ మీద ఆధారపడుతుంది, ఓకేనా. బట్ మనం ఏం చేస్తామంటే దీన్ని ఒక గ్రాఫ్ యూజ్ చేసుకొని చేస్తాము. రైట్, బేసిక్ క్వశ్చన్స్ నుండి అడ్వాన్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ రోస్ ఏ బోట్ 18 kilometers in 4 hours downstream and returns upstream in 12 hours. The speed of the stream is అన్నాడు. ఓకే, రైట్. సో నేను ఒకటే డయాగ్రామ్ వాడతాను ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మొత్తము. ఆ డయాగ్రామ్ చూడండి. సో ఇది ఆ డయాగ్రామ్ అండి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అప్ స్ట్రీమ్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డౌన్ స్ట్రీమ్. అండ్ దీన్ని ఏమంటామంటే బోట్ ఇన్ స్టిల్ వాటర్, నిశ్చల స్థితిలో ఉన్న బోట్ అన్నట్టు ఇది, ఓకేనా, పడవ. సో దీన్ని ఏమంటామంటే మనము ప్రవాహ వేగం, అంటే స్పీడ్ ఆఫ్ కరెంట్. సో దీన్ని ఏమని పిలుస్తామంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్పీడ్ ఆఫ్ కరెంట్ అని పిలుస్తాము. రైట్. సో దీన్ని బేసిక్ యూజ్ చేసుకొని మనం చేద్దాం. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఏ మ్యాన్ రోస్ ఏ బోట్ 18 kilometers in 4 hours డౌన్ స్ట్రీమ్ అన్నాడు. ఓకే, అక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు, మనకు స్పీడ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. అంటే స్పీడ్గా అనుకోవాలి కదా, డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. సో 18/4 అంటే ఇది ఎంత అండి? 18/4 అంటే 4.5 km/h. ఇది 4.5 kmph. అలాగే రిటర్న్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 12 hours. అప్ స్ట్రీమ్ ఇన్ 12 hours సేమ్ ఎన్ని కిలోమీటర్స్ని? 18 kilometersని అప్ స్ట్రీమ్ ఇన్ 12 hours, అంతేనా? సో అంటే ఎంత? 1.5 kmph. దిస్ ఈస్ 1.5 kmph. ఓకే, 1.5 kmph. దిస్ ఈస్ 4.5 kmph, దిస్ ఈస్ 1.5 kmph. సో ఈ రెండు యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 4.5 + 1.5 ఈజ్ నథింగ్ బట్ 6 కదా. సో బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ 6/2, దిస్ ఈజ్ 3 kmph. సో క్వశ్చన్లో మనం ఏమడుగుతున్నాడు? ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటున్నాడు. రైట్, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే చూడండి, దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుందో దీనికి డిఫరెన్స్ కూడా అంతే ఉండాలి. సో దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? +1.5 ఉంటుంది, ఎందుకంటే మనం కిందికి వెళ్ళే కొద్దీ స్పీడ్ పెరుగుతుంది మనకు. అలాగే దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 1.5 kmph ఉంటుంది. మనము పైకి వెళ్ళినా కొద్దీ మన స్పీడ్ తగ్గిపోతుంది. క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడు కాబట్టి ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత? 1.5 kmph. ఓకే, 1.5 kmph. నెక్స్ట్ వన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ స్విమ్స్ డౌన్ స్ట్రీమ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 15 kilometers in 1 hour. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 5 kmph, ద టైమ్ టేకెన్ బై ద మ్యాన్ టు స్విమ్ ద సేమ్ డిస్టెన్స్ అన్నాడు. ఓకే, రైట్. ఏ మ్యాన్ స్విమ్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ డిస్టెన్స్ 15 kilometers in 1 hour. అంటే ఇతని స్పీడ్ ఎంత? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 15 kilometers 1 hour అంటే ఎంత వస్తుంది? 15 kmph. అలాగే ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 5 kmph. రైట్, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 5 kmph అంటే స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఆల్రెడీ ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే ఏదమ్మా? ఇది ఎంత? 5 kmph. ఓకే, మనకేమిచ్చాడు? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 15 kmph. రైట్, ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము డయాగ్రామ్ కదా. సో చూడండి, ఇక్కడ 5 kmph అంటే ఇక్కడ కూడా సేమ్ అదే 5 kmph ఉంటుంది. అర్థమైందా? రైట్, చూడండి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు వాడు? ద టైమ్ టేకెన్ బై ద వాంట్ టు స్విమ్ ద సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ అంటే ఇక్కడ ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. ఓకేనా. సో డిస్టెన్స్ ఆల్వేస్ సేమ్, డిస్టెన్స్ 15 kilometers. రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 15 kmph రావాలంటే ఇక్కడ 10 kmph రావాలి, ఎందుకంటే డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ యాడ్ చేస్తాం మనం. 10 + 5 15. అలాగే అప్ స్ట్రీమ్కి వెళ్ళే కొద్దీ మనము స్పీడ్ని నెగిటివ్ చేస్తాం, అంటే తీసేస్తాం, అంటే స్పీడ్ తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు? 5 kmph వస్తుంది. ఓకే, స్పీడ్ ఈజ్ 5 kmph ఉంది, అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది? 5 kmph. మనకు కావాల్సిందేంటి? సో
మనకు కావాల్సిన ఏంటి, పైకి వెళ్ళే కొద్దీ వాడి ఎంత టైంలో ఆ 15 కిలోమీటర్స్ కవర్ చేస్తాడో కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి, టైం కనుక్కోవాలి. అప్ స్ట్రీమ్ టైం ఈక్వల్స్ టు, సో డిస్టెన్స్ ఎంత 15/5 ఎంత 3 hours. 3 hours. Clear? Next one. Two boat A and B starts towards each other from two places. What is the speed? 108 kilometers apart. Speed of the boat in still A and B in still water is 12 km/h and 15 km/h respectively. If A proceeds towards down and B proceeds towards the stream, then will meet at after అన్నాడు. ఇది ఏం లేదు, సింపుల్ క్వశ్చన్. రిలేటివ్ స్పీడ్ యూజ్ చేసి మనం చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడంటమ్మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, చూడండి, 2 బోట్స్ ఉన్నాయంట, బోట్ ఏ, బోట్ బి. సో ఒక బోట్ ఏమో ఇలా వస్తుంది, ఇంకో బోట్ ఏమో ఇలా వస్తుంది కదా. సో ఒకదాని స్పీడ్ ఏమో 12 kmph ఉంది, ఇంకో దాని స్పీడ్ ఏమో 15 kmph ఉంది. వీటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందట అంటే 108 kilometers ఉంది. వాడు ఏం కనుక్కోమంటున్నాడు, దే విల్ మీట్ ఆఫ్టర్ హౌ మచ్ టైం అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు టైమ్ అండ్ డిస్టెన్స్లో అయితే ట్రైన్స్లో కూడా సేమ్ ఇలాంటి కాన్సెప్టే ఉంటుంది. దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్. రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ అంటే ఏంటి సార్ అంటే, ఎప్పుడైనా 2 ట్రైన్స్ ఆర్ 2 ఆబ్జెక్టివ్స్ ఆపోజిట్గా వచ్చాయనుకోండి, వాటి స్పీడ్ యాడ్ అవుతుంది. అలాగే 2 ఆబ్జెక్టివ్స్ సేమ్ డైరెక్షన్లో వెళ్ళాయనుకోండి, వాటి స్పీడ్ ఏమవుతుందంటే మైనస్ ఉంది, అంటే తగ్గిపోతుంది. సో ఇక్కడ వాడు ఏమన్నాడు, 2 ఆపోజిట్గా వచ్చాయి అన్నాడు కాబట్టి వాటి స్పీడ్ ఏమైతే యాడ్ చేయాలి మనం. ఇక్కడ కనుక్కోమన్నది ఏంటి మనకి, ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, ఏ టైంలో అవి మీట్ అవుతాయి అంటున్నాడు. రైట్, సో మనం బేసిక్ ఫండమెంటల్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. వాట్ ఈస్ ద డిస్టెన్స్ హియర్, 108 kilometers. వాట్ ఈస్ ద స్పీడ్, దీన్ని యాడ్ చేయండి, ఎంత 27 km/h. we need to find out the time. 27 4s are 108. what is the time, 4 hours. after 4 hours అవి మీట్ అవుతాయి, సింపుల్. ఓకే, 4 hours. నెక్స్ట్ క్వశ్చన్. A man can row at 5 kmph in still water. If the velocity of the current is 1 kmph and it takes him 1 hour to row to a place and come back, how far is the place? ఓకే, రైట్. ఇక్కడ ఏమంటున్నారు జాగ్రత్తగా చూడండి. ఏ మ్యాన్ కెన్ కవర్ ఎట్ 5 kmph. ఏ మ్యాన్ కెన్ కవర్ ఎట్ 5 kmph ఇన్ స్టిల్ వాటర్. ఓకే, స్టిల్ వాటర్లో మనోడు ఎంత కవర్ చేస్తాడంట అంటే 5 kmph. అలాగే ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద కరెంట్ అంటే ఒక స్ట్రీమ్ ప్రవాహ వేగం ఎంత ఇచ్చాడు ఇక్కడ అంటే 1 kmph ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 1 kmph. -1 ఎందుకు రాస్తానో ఆల్రెడీ చెప్పాను. మనం పైకి ప్రవాహ వేగానికి అంటే అపోజిట్గా వెళ్ళే కొద్దీ మనకు స్పీడ్ తగ్గుతుంది. మనం ప్రవాహ వేగం గుండా వచ్చామనుకోండి, స్పీడ్ పెరుగుతుంది. రైట్, సో అండ్ ఇట్ టేక్ హిమ్ 1 hour to row to a place and come back. however how far is the place from the distance అన్నాడు. రైట్, సో ఈ టోటల్ చేయడానికి ఎంత పట్టిందట అంటే ఆయనకి 1 hour పట్టిందంట. ఓకే, చూడండి, ఇది 5 kmph ఇచ్చాడు, ఇది +1 kmph ఇచ్చాడు, అంటే ఎంత, ఇప్పుడు ఇది ఎంత వస్తుంది 6 kmph. అలాగే ఇది మైనస్ కదా 4 kmph. ఓకే, సో అంటే అప్ స్ట్రీమ్ ఎంత ఉంది మనకు 4 kmph, డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది 6 kmph. అలా ఉన్నప్పుడు మనకు ఫార్ములా తెలుసు కదా, డిస్టెన్స్ ఈక్వల్స్ టు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇంటూ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇంటూ టైమ్ ఇన్ హవర్స్. టైం ఎప్పుడైనా హవర్స్లో తీసుకోవాలి ఇక్కడ. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 4, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 6 ప్లస్ కింద 10 ఇంటూ 1, సో దట్ ఈస్
2.4 కిలోమీటర్స్. ఎంతమ్మా? 2.4 కిలోమీటర్స్. రైట్, నెక్స్ట్ వన్. A boat goes at 14 kmph along the stream and 8 kmph against the stream. Along the stream అంటే డౌన్ స్ట్రీమ్ అన్నట్టు. అగైన్ 4 kmph against the stream అంటే అప్ స్ట్రీమ్ అన్నట్టు. ఓకే, సో చూడండి, అగైనెస్ట్ ద స్ట్రీమ్ అన్నాడు అంటే 8 kmph. ఎలాంగ్ ద స్ట్రీమ్ అంటే 14 kmph కదా. సో వీటి సగటు యావరేజే మనకు బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎంత? 11 kmph. ఇది ఎంత అవుతుంది అప్పుడు? -3 kmph, ఇక్కడ +3 kmph. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమన్నాడు? ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ అన్నాడు. ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ అన్నాడు. బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత మనకి? 11 kmph. వాట్ ఈస్ ఆన్సర్? 11 kmph. సింపుల్గా చూడండి, ఒకటే డయాగ్రామ్తో మనం బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మొత్తం చేస్తాము, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. ఏ మోటార్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ట్రావెల్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 36 km/h. ఓకే, వాడు ఎంత ఇచ్చాడు? స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు? 36 km/h. నెక్స్ట్, ఇట్ గోస్ 56 అప్ స్ట్రీమ్ ఇన్ 1 hour 45 minutes. అంటే అప్పుడు స్పీడ్ ఎంత అవుతుంది? అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 56/1 hour 45 minutes అంటే 1/3/4. సో 1/3/4ను మనం ఏం రాయొచ్చు? 7/4 అంటే 7 × 4 కదా. 7 8s అంటే ఎంత? 32 kmph. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 32 kmph. నెక్స్ట్ ఏమన్నాడు? ద టైమ్ టేకెన్ బై ఇట్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ విల్ బి. డౌన్ స్ట్రీమ్ అనుకోమంటున్నాడు. చూడండి మా, దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? -4 kmph. అలాగే ఇక్కడ కూడా +4 kmph రావాలి. వాల్యూ చేంజ్ కాదు, జస్ట్ సైన్ చేంజ్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత? 40 kmph. వాడు ఏమడుతున్నాడు? టైం టేకెన్ అంటున్నాడు. ద మోటార్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ట్రావెల్స్ 36 kmph. ఇట్ గోస్ 56 km అప్ స్ట్రీమ్. అంటే అప్ స్ట్రీము 56 కిలోమీటర్స్ ఉంటే డౌన్ స్ట్రీమ్ కూడా 56 కిలోమీటర్స్ ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మనం ఏం కనుక్కోవాలి? టైం కనుక్కోవాలి. సో డౌన్ స్ట్రీమ్ టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. రైట్, సో ఎంత వస్తుందమ్మా? 56 14 4s 56, 10s ఎంత? 7s 5s. సో ఇంటూ 12 84 minutes. 84 minutes is nothing but 1 hour 24 minutes. Clear? Next one. The current of a stream runs at the rate of 4 km/h. Okay, 4 km/h. A boat goes 6 kilometers and come back to the starting point in 2 hours. The speed of the boat in still water అన్నాడు. ఓకే, ద కరెంట్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? ద కరెంట్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈజ్ 4 kmph. ఓకే, 4 kmph. ఏ బోట్ గోస్ 6 kilometers and come back to the starting point in 2 hours. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అన్నాడు. ఇది కనుక్కోమంటున్నాడు మనల్ని. రైట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మా, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో. సో ఇక్కడ ఏమన్నాడు వాడు? ఏ బోట్ గోస్ 6 kilometers అండ్ కమ్ బ్యాక్ అన్నాడు. ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చిందంట. రైట్, దీనికి ఎంత టైం పట్టిందంట? 2 hours పట్టిందంట. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో యూ జస్ట్ రిమెంబర్, యూ జస్ట్ బై హార్డ్ ఏ వన్ ఫార్ములా, దట్ ఈస్ x² - y² by 2x into time. Okay, the x is nothing but the boat in still water, y is nothing but the stream of a speed of a stream. Okay, ఇక్కడ మనకు డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ బోట్ గోస్ 6. నెక్స్ట్
ద కరెంట్ ఆఫ్ ఏ స్ట్రీమ్ రన్స్ ఎట్ ద 4 kmph, రైట్. కరెంట్ స్పీడ్ ఇచ్చాడు ఎంత 4 అంటే 16 బై 2x ఇంటూ ఎంత ఉందమ్మా 2 hours. సో 2 క్యాన్సల్. సో అప్పుడు మనకేమవుతుంది 6 = x² మైనస్ 16 బై ఎక్స్ కదా. సో ఆప్షన్ ద్వారా తీసుకుందాము, ఆప్షన్ మెథడ్ అప్లై చేద్దాము. ఈ ఆప్షన్ తీసుకోండి. ఓకే, ఈ ఆప్షన్ తీసుకుంటే ఏమవుతుంది 6 8² అంటే ఎంత 64 మైనస్ 16 బై ఎక్స్ వాల్యూ 8 ఉంది. సో మనకేమొస్తుంది 6 = 6 అంటే ఇది ప్రూవ్ అయింది అన్నట్టు. వాట్ ఈస్ ఆన్సర్? ఆన్సర్ బి. నెక్స్ట్, ఏ boat goes 6 kilometers in an hour in still water but takes thrice as much as the going in the same distance against the current. The speed of the current is అన్నాడు. ఓకే, రైట్. ఇక్కడ ఏమన్నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో అగెనెస్ట్ ద కరెంట్కి వెళ్ళడానికి, ఎలాంగ్ విత్ ద కరెంట్కి వెళ్ళడానికి ఎంత ఉందంట అంటే 3x ఉందంట. ఓకే, ఏంటిది స్పీడ్. నెక్స్ట్ ఇప్పుడు ఇది 3x ఉంది, ఇది x ఉంది, అప్పుడు ఇది ఏమవుతుందమ్మా 2x అవుతుంది. ఇదేంటిది బోట్ ఇన్ స్టిల్ వాటర్. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత -x, ఈ డిఫరెన్స్ కూడా +x, రైట్. బట్ ఇక్కడ చూడండి, ఏ బోట్ గోస్ 6 km/h ఇన్ స్టిల్ వాటర్ అన్నాడు. అంటే మనకు 2 parts ఎంత ఇచ్చాడు వాడు, 2 parts ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు. అంటే అప్పుడు 1 part ఎంత అవుతుంది 3 అవుతుంది. అర్థమైందా? అంటే ఇది మనకు దీని వాల్యూ ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు అన్నట్టు, మనకు దీని వాల్యూ ఎంత 3 అన్నట్టు. ఓకే, రైట్. సో దీని వాల్యూ 3 అన్నట్టు చూడండి. అప్పుడు ఏమవుతుంది ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నాడు. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఎంత 3, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ 3 సింపుల్గా. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అలాంగ్ ద స్ట్రీమ్ is 12 kmph and against the stream is 8 kmph. The time taken by the boat sail 24 kilometers still water అన్నాడు. ఓకేనా, రైట్. సో బోట్ ఎలాంగ్ ద స్ట్రీమ్ ఎంత 12, అగెనెస్ట్ ద స్ట్రీమ్ ఎంత 8. సో ఈ రెండు కలిపితే అంతా 20 అంటే ఇది 10 kmph. ఓకే, ద టైమ్ టేకెన్ బై ద బోట్ ఇన్ టు సేల్ ఇన్ 24 kilometers స్టిల్ వాటర్ అన్నాడు. ఓకేనా, మనకి ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు. సో అంటే చూడండి, టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 24, వాట్ ఈస్ ద స్పీడ్ 10, 2.4 km, 2.4 hours, 2.4 hours సింపుల్గా చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్ వన్, ఏ స్విమ్మర్ స్విమ్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ అగెన్స్ట్ ఏ కరెంట్ ఫర్ 5 minutes, then swims backwards in favor of the current next to 5 minutes and comes to the point B. Okay, if AB is 100 meters, the speed of the current అన్నాడు. ఇది సింపుల్గా చేయొచ్చు చూడండి. ఈ డిస్టెన్స్ ఎంతనట 100 meters అంట. ఏ స్విమ్మర్ స్విమ్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ అగెన్స్ట్ ద కరెంట్ అంటే ఇలా వెళ్తున్నాడు వాడు, ఎంత 5 minutes. నెక్స్ట్ స్విమ్స్ బ్యాక్ టు ద ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద కరెంట్, మళ్ళీ ఇలా వస్తున్నాడు ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద కరెంట్. కరెంట్ ఇలా పోతుంది అనుకోండి, కరెంట్ అంటే లేదు ప్రవాహ వేగం. ఓకే, సో ఎంత అది 5 minutes అన్నాడు. అప్పుడు వాడు ఏమంటున్నాడు ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ కనుక్కోమంటున్నాడు, ప్రవాహ వేగం కనుక్కోమంటున్నాడు, రైట్. సో జాగ్రత్తగా చూడండి, ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఎంత 100 బై, ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి, 5 + 5 ఎంత 10, బట్ ఇది 10, ఇదేంటి చూడండి ఇది ఎంత 10 minutes. అర్థమైందమ్మా, 10 minutes. మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ ఏమి ఇచ్చాడు 0, ఇది ఎక్కడ ఇచ్చాడమ్మా, ఇందులో ఎంత ఇచ్చాడు హవర్స్లో ఇచ్చాడు కదా, రైట్. సో మనం ఏం చేయాలి, హవర్స్లో ఇచ్చాడు కాబట్టి హవర్స్లో కన్వర్ట్ చేద్దాం మనం దీన్ని. సింపుల్గా చూడండి ఎట్లా కన్వర్ట్ చేద్దాము, రైట్. ఇక జాబ్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు స్పీడ్ ఎంత 10 కదా, 10/60 ఈక్వల్స్ టు 10/60 ఈక్వల్స్ టు ఎంత 100, రైట్. సో ఈ జీరో క్యాన్సల్, అంతేనా 10/60 వెయిట్
స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నాడు. ఓకే, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఇన్ స్టిల్ వాటర్ ఇది ఎంతమ్మా? 60/100 into 10 కరెక్టే. 0 0 క్యాన్సల్. ఎక్కడ పోయింది ఇది? కరెక్టే, 100 meters కరెక్టే. 100 by distance by speed equals to distance by time. Okay, 10/6. Okay, 10/6. ఎక్కడ మిస్టేక్ పోయింది? 100/60/100 అంతే కదా? ఎంత వస్తుంది? 0 0 క్యాన్సల్. అంటే ఎంత వస్తుంది? 0.6 అంతేనా? 0.6 కదా, మినిట్స్లో కన్వర్ట్ చేసాం మనం. 0.6 100 డిస్టెన్స్ బై టైము. సో స్పీడ్ 60 అంతే, 0.6 వస్తుంది. ఓకే, నెక్స్ట్. ఏ బోట్ టేక్స్ 19 hours ఫర్ ట్రావెలింగ్ డౌన్ స్ట్రీమ్ ఫ్రమ్ ఏ పాయింట్ A to point B and coming back to a point C midway between A and B. If the velocity of the stream is 4 kmph and the speed of the boat in still water is 14 kmph, what is the distance between A and B అన్నాడు. రైట్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. మనకు డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇవ్వలేదు. ఓకే, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇవ్వలేదు. వాడు ఏమి ఇచ్చాడు సింపుల్గా ఇక్కడ? రైట్, బోట్ ఇన్ స్టిల్ వాటర్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఇచ్చాడు. బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత? 14. స్ట్రీమ్స్ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఎంత? 4 kmph అండ్ ప్లస్ 4 kmph. సో ఇది 18, ఇది 10 kmph. నెక్స్ట్ వాడు ఏమన్నాడు? ఏ బోట్ టేక్స్ 19 hours ఫర్ ట్రావెలింగ్ డౌన్ స్ట్రీమ్ ఫ్రమ్ పాయింట్ A to point B. పాయింట్ A to point B డౌన్ స్ట్రీమ్ అంట. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు పాయింట్ C ఇన్ మిడ్వే అన్నాడు. ఓకే, అంటే చూడండి మిడ్వే అంటే ఏంటిది? ఆ టైం స్పీడ్ పెరగాలి, స్పీడ్ పెంచుతాడు వాడు. ఓకే, సో మిడ్వే అన్నాడు కాబట్టి ఇది 1/2. 10 1/2 అంటే ఎంత వస్తుంది మనకు? ఇప్పుడు స్పీడు 20 అవుతుంది. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద ఇది ఓకే. ఇప్పుడు ఏం కనుక్కుంటాడు? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నాడు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ ఈ? సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ కదా. ఓకే, 20 into 18/38, 20 plus 18 into what is the time? టైం ఇచ్చాడా? 19 hours. ఓకే, 19 2s 2 10s ఎంత వస్తుంది? 180 kilometers. వాట్ ఈస్ ద డిస్టెన్స్? 180 kilometers. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ కెన్ స్విమ్ ఇన్ స్టిల్ వాటర్ at the rate of 4 kmph. The width of the river is 1 km. How long will it take to cross the river straight if the speed of the current is 3 kmph? ఇది సింపుల్ ఏం లేదు, స్టిల్ వాటర్. ఓకేనా, పర్పెండిక్యులర్ అంతేనా? హౌ లాంగ్ will it take to cross the river straight if the current is 3 kmph? Okay, 3 kmph, 3/4. A man can swim in still water 4 kmph. The width of the river is 1 kmph. How long will it take to cross the river straight if the speed of the current is 3 kmph? Okay, right. So మనకు దీన్ని మామూలుగా స్ట్రేట్ అన్నాడుగా, రివర్ స్ట్రేట్ కవర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇలా ఉందా మా ప్రవాహం మనది ఎలా? ఇప్పుడు చూడు, ఇదేంటి? బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఇదేంటి? బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఓకే, రైట్. బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే చూడండి, మనకు డిస్టెన్స్ ఎంత ఉంది? డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. డిస్టెన్స్ ఎంత? 1. స్టిల్ వాటర్ స్పీడ్ ఎంత? 4 ఇంటూ టైం. సో టీ ఈక్వల్స్ టు 1/4 hours. 1/4 hours అంటే దీన్ని మనము 60 minutes అని రాస్తే అప్పుడు ఏమవుతుంది? 15 minutes అవుతుంది. ఎంత?
15 minutes. Okay, next one. A man wishes to cross a river perpendicularly అన్నాడు ఇక్కడ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. perpendicularly in still water. He takes 4 minutes to cross the river, but in the following river he takes 5 minutes anta. Okay, if the river is 100 meters width, the velocity of the following water of the river is అన్నాడు. ఓకే, సో దీనికి ఒక సింపుల్ షార్ట్ కట్ ఉంది, ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా యూజ్ చేసుకోండి సరిపోతుంది. ఓకే, సో అదేంటంటే u ఈక్వల్స్ టు, వాడు ఏం కనుక్కోమన్నాడు, ద వెలాసిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ వాటర్ ఆఫ్ ద రివర్. వెలాసిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ వాటర్ అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అనుకోమన్నాడు. ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 minus t1 square 1 minus t2 square. ఈ t1 t2 అంటే టైమ్స్ అన్నట్టు అవి. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఎంత, 100 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 minus 4 square 1 minus 5 square. ఓకే, 100 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 16/25 ఇంటూ 16, ఇది 9 కదా. ఓకే, 9 ఇది 9. ఓకే, సో అప్పుడు ఎంత వస్తుంది, 100 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 3/5 ఇంటూ 4 ఎంతమ్మా, 15 meters per minute. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్, 15 meters per minute. ఓకే, 15 meters per minute. Next question. So listen this. P, Q, R are the 3 towns on a river which flows uniformly. Q is the equidistance from P and R, and I row from P to Q and back in 10 hours, and I can row from P to R in 4 hours. Compare the speed of the boat in still water with that of the river is అన్నాడు. సో దిస్ ఈజ్ లిటిల్ బిట్ ట్రిక్కీ క్వశ్చన్, బట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, అంత ఆలోచించిన అవసరం లేదు. క్వశ్చన్లో ఏమన్నాడు చూడండి, లాజిక్ అనేది లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు, కంపేర్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ విత్ దట్ ఆఫ్ ద రివర్ అన్నాడు. ఓకే, బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే P to Q ఎంత, 10 hours ఈజ్ టు 10 మైనస్ ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకు, I to P ఎంత ఇచ్చాడు, సారీ P to R ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. ఇది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. ఓకే, సో 5:3 ఓకేనా, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. నెక్స్ట్ వన్. ఏ మోటార్ బోట్ కెన్ ట్రావెల్ 10 km/h in still water. A motor boat can travel 10 km/h in still water. It traveled 91 kilometers downstream in a river, then returned taking altogether 20 hours. Find the rate of flow of the river అన్నాడు. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ మోటార్ బోట్ కెన్ ట్రావెల్ 10 kilometers in still water. It traveled 91 kilometers downstream in a river. Okay, and then returned taking together 20 hours. Find the rate of flow of the river అన్నాడు. రైట్, సో దీనికి ఆల్రెడీ మనం ఫార్ములా డిస్కస్ చేసుకున్నాము. డిస్టెన్స్ ఈక్వల్స్ టు x² minus y² by 2x ఇంటూ టైమ్ ఇన్ హవర్స్ కదా. డి అంటే డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ ఎంత, 91 ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద స్టిల్ వాటర్ స్పీడ్, ఎక్స్ అనేది స్టిల్ వాటర్ కదా, అంటే x² అంటే 100 మైనస్ y² బై 2 ఇంటూ 10 అంటే 20 ఇంటూ వాట్ ఈస్ ద టైమ్ టు కవర్ దిస్ 20. దిస్ వన్ క్యాన్సల్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, y² ఈక్వల్స్ టు 100 మైనస్ 91, y² ఈక్వల్స్ టు 9, y ఈక్వల్స్ టు 3. ఇదేంటి, 3 kmph. రైట్, ఓకే. సో దీస్ ఆర్ ద boats and streams questions in the part 1. Now we will see in the part 2 also. Thank you so much.